మన జీవితంలో, కుటుంబ జీవితంలో, సేవా జీవితంలో వచ్చిన సమస్యలను ఎదుర్కోవాలంటే దేవుని శక్తిని ఎరుగని వారమై ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలు రాజులు, దైవజనులు, ప్రవక్తలు ఎలాగ పరిస్థితులను ఎదుర్కొన్నారో, ఎలాగనే విజయాన్ని పొందారో మనం కూడా అలాగనే విజయాన్ని పొందుకోవాలి. ఆ దేవుడే మన దేవుడు. మీకు ఏ సమస్య వచ్చినా, శోధన వచ్చినా ముందు దేవుని మందిరానికి వచ్చేయండి, ఆయన సన్నిధికి వచ్చేయండి. హర్ననే స్త్రీ సంతానం లేదు, మనోదుఃఖంతో ఉంది. ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరానికి వచ్చింది. హిజ్కియా ఎక్కడికి వచ్చాడు? దేవుని మందిరానికి వచ్చాడు. ఏ సమస్య వచ్చినా ఎక్కడ రావాలంటే దేవుని మందిరానికి. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ హింస వచ్చినా, అవసరం వచ్చినా ముందుగా మనం రావాల్సింది దేవుని సన్నిధికి. దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా! దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, దేవుడు మన అక్కలు తీరుస్తాడు, ఆయన ముందుకు నడిపిస్తాడు, ఆయన వాగ్దానాలు నెరవేరుస్తాడు. మీ రోగాన్ని కనపరచకండి, దేవుని కనపరచండి. మీ ఇబ్బందులు కనపరచకండి, దేవుని కనపరచండి. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీకై సాక్షిగా నేనుందును నా జీవితాంతము. నీ చిత్తము నెరవేర్చుట నాకు విశ్వాసాన్ని పరీక్ష వచ్చినప్పుడే నిజమైన విశ్వాసం ఏదో, అవిశ్వాసం ఏదో తేలిపోతుంది. యెహోవా మీద తిరుగుబాటు అంటే అర్థం ఏంటి? శత్రువు గొప్పవాడు అని దేవుని శక్తిని తక్కువ చేసి మాట్లాడితే ఆ వ్యక్తి ఎవరి మీద తిరగబడుతున్నాడు? దేవుని మీద తిరగబడుతున్నాడు. నీకున్న సమస్య గొప్పది, దేవుడు గొప్పవాడు కాదండి, నువ్వు దేవుని మీద తిరగబడుతున్నావు. సువార్తకు వెళ్ళారు, అక్కడ సువార్త ప్రకటిస్తుండగా ఒక వ్యక్తి లేవలేని, నడవలేని స్థితిలో ఉండి పిలిచి అన్నాడు, అయ్యా, యేసు ప్రభు ఏ వ్యాధినైనా నయం చేస్తాడా అన్నాడు. ఏం చెప్పాలి సమాధానం? చెప్పండి. సువార్తకి వెళ్ళాం కదా, ఏం చెప్పాలి? పోలే మనకు వచ్చిన వ్యాధులు నయం చేస్తాడో లేదో నమ్మకం లేకపోయినా అక్కడ సువార్తకి వెళ్ళాం కాబట్టి, వాళ్ళు అడిగారు కాబట్టి ఏ వ్యాధినైనా నయం చేస్తాడు. మళ్ళా ప్రశ్న వేశాడు, ఎయిడ్స్ వ్యాధిని తగ్గిస్తాడా అని. ఇప్పుడు ఏం చెప్పాలి? మరి ఎయిడ్స్ మందు లేదు కదండి. ఎయిడ్స్ వ్యాధికి వస్తే మందు లేదు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, హాస్పిటల్లే చేతులు ఎత్తేసాయి కదా. ఎయిడ్స్ వ్యాధి కంటే యేసు రక్తము గొప్పది. ఎయిడ్స్ వ్యాధిని కాదు నువ్వు చూడవలసింది, యేసు రక్తమును చూడాలి. నీ సమస్యని యేసు ప్రభుని ప్రక్కన పెట్టి చూడాలి, నీ శత్రువుని యేసు ప్రభుని ప్రక్కన పెట్టి చూడాలి. అప్పుడు నువ్వు చెప్పాలి, నా యేసు ముందు నువ్వెంత అనాలి. అప్పుడు నువ్వు యేసుని కనపరుస్తున్నావు, యేసు రంగంలోకి వస్తారు. యేసు ప్రభును నమ్మావు, శత్రువు అమ్మమ్మ ఆడు అలాగ బాబా, ఆడు ఈటి ఏంటాడు, ఆయుధాలు ఏంటాడు, కత్తి ఏంటాడు, డాల్ ఏంటి, అయ్యి బాబా వాళ్ళు మెడ అలా ఉన్నారు, అంత పొడవు ఉన్నారు, మనం చూసి తింటున్నాం, వాళ్ళ మీద మనమేడు వెళ్తాం. విశ్వాసమా? వాళ్ళు అన్నారు, భయపడకూడి, వారు మనకి ఆహారం అగుదురు. చప్పట్లు కొట్టండి, ఇటువంటి మాటలకు ఆనందించండి, పులకించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారండి? వాళ్ళేమన్నారు? వారి ముందు మనము మిడతల వలే ఉన్నాం అన్నారు ఆ 10 మంది. అక్కడికి వెళ్ళి చెప్తున్నారు, బాబు వాళ్ళ సంగతి నీ తెలియదు, వాళ్ళు ఎంత పడకూడదు అనుకున్నాను, నేను చూసాను, నా కళ్ళతో చూసాను, అంటున్నాడు రా బాబు, ఆయన గడవడం చాలా బాబు అలాగా. అయితే మాంసాహారంలో మనల్ని చంపడానికి తీసుకొచ్చారా అని వీళ్ళు అనుకుంటున్నారు. వీరిద్దరు చూడండి ఏమైనా మాట్లాడుతున్నారు. ఆ దేశ ప్రజలకు మీరు భయపడకండి, వారు మనకి ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడదు అనేది సర్వ సమాజం రాళ్ళతో కొంట చంపవలను అనగా. ఇలా మాట్లాడుతుంటే ఆ జనాలకు ఏమొచ్చిందటండి? ఆ సర్వ సమాజం వారి రాళ్ళతో కొట్ట చంపవలను అనగా. కాలేబు యెహోషువ ఇలా మాట్లాడుతుంటే జనసమూహం అందరూ కూడా వీరిద్దరి సంగతి అలా కాదని ఇద్దరిని చంపేద్దాం రాళ్ళు తీశారట. దేవుడు నమ్మినోడు, దేవుని మాటలు నమ్మినోడు, దేవుడి మీద ఆధారపడినోడు బ్రతుకేలాగా ఉంటుందండి.
మనుషులు ఎవరు వాళ్ళని నమ్మరు. సర్వ సమాజము వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటే రాళ్ళతో కొట్టాలని చూశారట వాళ్ళని. ప్రత్యక్ష గుడారంలో యెహోవా మా ఇశ్రాయేలు మీదకి అందరికి కనబడను. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసి సూచకాన్ని చూసిన నమ్మక ఇందులో దేవుడు బాధపడుతున్నాడు. ఏంటి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారేంటి? నా శక్తులకు తెలియదా? ఎన్ని కార్యాలు చూశారు. ఐగుప్తుల అద్భుతాలు చూడలేదా? ఎర్ర సముద్రం దగ్గర అద్భుతములు చూడలేదా? బండలో నీళ్ళు రప్పిస్తే త్రాగలేదా? ఆకాశం మన్నా కురిపిస్తే ఎవరు తినలేదా? ఇన్ని చేసినా ఈ ప్రజలకు ఇంకా విశ్వాసము కలగడం లేదా అని ఒకవైపున ఎవరు బాధపడుతున్నారండి? ఎవరిని చూసి? ఇశ్రాయేలు ప్రజలను చూచి. యెహోషువ మోషే తర్వాత నాయకుడు అయ్యాడు. ఈ కాలేబు హెబ్రోను స్వాస్థ్యముగా దేవుడు ఇచ్చాడు. మరి 10 మెంబర్స్ ఏమయ్యారో తెలియాలి కదా, మనకి తెలుసుకోవాలి వద్దా? వాళ్ళ సంగతి మీకు తెలియదు. వాళ్ళు మిడతల్లాగా ఉన్నారు. వాళ్ళ ముందు మనమే ఎంత? వాళ్ళు మనల్ని ఏమన్నా చేసేస్తారు. మరి మనం ఏమని చేసేస్తే ఆ దేవుడు ఊరుకుంటాడా? ఏమనాలి? దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. మన మీద సాతానికి అధికారం లేదు. క్రీస్తు రక్తంతో కొనుక్కున్నాడు మనల్ని. మన మీద అధికారం ప్రభువుకు ఉంది, ఎవరికీ లేదు. నన్ను రక్షించిన ఆయన అప్పగించిన ఆయనే, నిన్ను రక్షించిన ఆయన అప్పగించిన ఆయనే. ఎందుకంటే నేను కొనుక్కున్నాడు. నీ మీద ఎవరికి అధికారం లేదు. నీ మీద సాతానికి అధికారం లేదు. నీ మీద అధికారం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తుకు ఉంది. నేను కొనుక్కున్నాడు ఆయన. సంఖ్యాకాండం 14:36. ఆ దేశమును సంచరించి చూచుడికై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు. అంటే వీళ్ళంతా రెచ్చగొట్టారు ప్రజలను. చూడండి, ఈ మనుషులందరూ కూడా సనిగేటి మోషే మీద, అహరోను మీద, కాలేబు మీద, వీళ్ళందరి మీద సనుక్కునేటట్టు చేశారు. వీళ్ళందరూ రెచ్చగొట్టేశారు ప్రజల్ని. వాళ్ళ ముందు గెలవలేం ఇలాగ రెచ్చగొట్టేశారు. ఆ మనుషులు అనగా ఆ దేశంలో గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషులలో నూను కుమారుడు యెహోషువయు, యెఫున్నె కుమారుడు కాలేబును బ్రతికిరి. 10 మంది ఏమైపోయారు? అలా దొంగతనం చేశారా? అలా వ్యభిచారం చేశారా? అలా పాపం చేశారా? దేవుణ్ణి మహిమపరచకుండా ఎవరిని మహిమపరిచారు? శత్రువుని. ఇజ్రాయేల్ ప్రజలను ధైర్యపరచకుండా ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేశారు? భయపెట్టారు. మోషేని భయపెట్టారు, అహరోను భయపెట్టారు, ఇశ్రాయేలు ప్రజలను భయపెట్టారు. కాలేబు యెహోషువ మాట్లాడుతుంటే రాళ్ళు తీశారు, చంపేద్దాం వీళ్ళని. ఆ 10 మంది ఆ ప్రజలను అలా రెచ్చగొట్టారు. దేవుడు చూస్తాడండి. తగిన సమయం వచ్చినప్పుడు ఎంటర్ అవుతాడు. ఆ యెహోవా సన్నిధిని ఆ 10 మంది చనిపోయిరి. వాళ్ళు చేసిన తప్పు ఏంటి? అందుకే ఎప్పుడు కూడా శత్రువుని ఘనపరచకండి, దేవుని ఘనపరచండి. సాతానుని ఘనపరచకండి, దేవుని ఘనపరచండి. గొలియాతుని ఘనపరచకండి, దేవుని ఘనపరచండి. మీ రోగాన్ని ఘనపరచకండి, దేవుని ఘనపరచండి. మీ ఇబ్బందులు ఘనపరచకండి, దేవుని ఘనపరచండి. లేకపోతే సమస్య ఏంటో తెలుసా? ఇదిగో మీరు చూశారు, దేవుని వాక్యం. ఆ మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయి. మోషేకేం తెలుసు? అహరోనుకేం తెలుసు? ఇశ్రాయేలు ప్రజలకేం తెలుసు? వాళ్ళ సంగతి 10 మంది మేము చెప్తున్నాం ఆ మాటేనండి అన్నారు వీళ్ళు. దేవుని బిడ్డలారా, ఎవరి మాటల్లో విశ్వాసం ఉందో, ఎవరి మాటల్లో ఆయన నమ్మకం ఉందో, ఎవరు ఆయన ఆధారం చేసుకుని మాట్లాడుతున్నారో, ఎవరు శత్రువుని ఆధారం చేసుకుని భయపడుతున్నారో, సమస్యను ఆధారం చేసుకుని భయపడుతున్నారో, హృదయాలను పరిశీలించే దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. నువ్వెప్పుడు విశ్వాసముగా దేవుడికి కనిపించు, నీ స్వాస్థ్యాన్ని ఇస్తాడు. లేదా అవిశ్వాసముగా నీలో కనిపించిందంటే, అంటే దేవుడి మీద నమ్మకం లేకున్నట్టుగా నువ్వు కనిపించావంటే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఆ శిక్షను నువ్వు తప్పించుకోలేవు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. హిజ్కియా దూతల చేతిలో ఉన్న ఉత్తరము తీసుకొని చదివి
యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశమును కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనేక పర్యాలు చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మన విశ్వాసంలో బలంగా ఉండడానికి, మన జీవితంలో, కుటుంబ జీవితంలో, సేవా జీవితంలో వచ్చిన సమస్యలను ఎదుర్కోవాలంటే దేవుని శక్తిని ఎరుగని వారమై ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలు రాజులు, దైవజనులు, ప్రవక్తలు ఎలాగ పరిస్థితులను ఎదుర్కొన్నారో, ఎలాగనే విజయాన్ని పొందారో, మనం కూడా అలాగనే విజయాన్ని పొందుకోవాలి. ఆ దేవుడే మన దేవుడు. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంచేత సన్హెరీబు అష్షూరు రాజు ఇశ్రాయేల్ రాజుకు ఉత్తరం పంపించాడు. చుట్టుపక్కల రాజ్యములన్నింటినీ జయించేశాడు. ఇక హిజ్కియా వంతుంది. హిజ్కియాకు ఉత్తరం పంపించాడు, నువ్వు నాతో సంధి చేసుకో, చుట్టుపక్కల రాజ్యములన్నీ జయించేశాను కదా, ఇక నాకు నువ్వెంత, నాతో సంధి చేసుకో అన్నాడు. ఆ ఉత్తరం పట్టుకొని హిజ్కియా ఎక్కడ పోయాడంటే దేవుని మందిరానికి పోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనేక పర్యాలు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, నా జీవిత అనుభవం. మీకు ఏ సమస్య వచ్చినా, శోధన వచ్చినా ముందు దేవుని మందిరానికి వచ్చేయండి, ఆయన సన్నిధికి వచ్చేయండి. హర్ననే స్త్రీ సంతానం లేదు, మనోదుఃఖంతో ఉంది, ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరానికి వచ్చింది. హిజ్కియా ఎక్కడికి వచ్చాడు? దేవుని మందిరానికి వచ్చాడు. ఏ సమస్య వచ్చినా ఎక్కడ రావాలంటే దేవుని మందిరానికి. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ హింస వచ్చినా, అవసరం వచ్చినా ముందుగా మనం రావాల్సింది దేవుని సన్నిధికి. తర్వాత యెషయా కబురు పెట్టాడు, ప్రవక్త అయిన యెషయా కబురు పెట్టాడు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. ఈయన మందిరానికి వచ్చాడు, యెషయా కబురు పెట్టాడు ప్రవక్తకి, నా కొరకు ప్రార్థన చేయండి. గృహ నిర్వాహకుడిని, మంచి ఎంప్లాయీస్ అందరినీ పంపించాడు, వెళ్ళండి ప్రవక్త యొద్దకు వెళ్ళండి, నేను మందిరంలోకి వెళ్తున్నాను, మీరు ప్రవక్త యొద్దకు వెళ్ళండి, నా కొరకు ప్రార్థన చేయమని చెప్పండి అని. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి సన్హెరీబు ఏమని కబురు పెట్టాడో. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 14వ వచనం నుంచి. మనం అవిశ్వాసులుగా ఉండకూడదు, విశ్వాసులుగా ఉండాలి. దేవుని శక్తిని ఎరుగున వారమై ఉండాలి. జీవితంలో వచ్చిన సమస్యను జయించే వారమై ఉండాలి. ఒకవేళ ఇటువంటి విశ్వాసం మనలో లేకపోతే ఇప్పుడు ఈ వాక్యం ద్వారా విశ్వాసాన్ని బలపరుచుకోవాలి, తెచ్చుకోవాలి. హిజ్కియా చేత మోసపోకుడి, మేము విడిపింప శక్తి వానికి చాలదు, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. ప్రజలకు చెప్తున్నాడు హిజ్కియా ఏమని? అష్షూరు రాజు ఎంత గొప్పవాడైనా ఈ పట్టణం ఏం చేయలేడు, మనల్ని ఏం చేయలేడు. ప్రజలారా మీరేం భయపడకండి. ప్రజలకు ఎందుకు భయం అంటే, రాజు ఓడిపోతే రాజును చంపేస్తారు, చెర తీసుకుపోతారు, ప్రజల్ని కూడా చెరలోకి తీసుకుపోతారు, వారి ఇళ్ళన్నీ ఖాళీ చేసేయాలి. ఆ శత్రు దేశం సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళ ఇళ్లలో కాపురం ఉంటారు. మీరు ఏ కొండల్లోకి అడవుల్లోకి వెళ్ళిపోవాలి, పిల్లలు తీసుకుని అడవుల్లో కొండల్లోకి వెళ్ళిపోవడమే. ఇంకా జయించిన వాళ్ళు అంతా. అందుకు ప్రజలు భయపడిపోతున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మన హిజ్కియా అష్షూరు రాజుతో సంధి చేసేసుకుంటే బాగుండు అనుకుంటున్నారు. కానీ హిజ్కియా మాత్రము దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంచెతలకు ఆలోచిస్తే ఇప్పుడు డైరెక్ట్గా అష్షూరు రాజు ప్రజలతోనే మాట్లాడుతున్నాడు. ఏమని? హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును, యెహోవా పట్టణం అష్షూరు రాజులో చిక్కకపోయిన హిజ్కియా చెప్పుచున్నాడే అంటే ఆల్రెడీ చెబుతున్నాడు. దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, దేవుడు మన అక్కలు తీరుస్తాడు, ఆయన ముందుకు నడిపిస్తాడు, ఆయన వాగ్దానాలు నెరవేరుస్తాడు. ఇది చెప్తున్నాడు హిజ్కియా. అష్షూరు రాజు అంటాడు అలా చెప్పి మిమ్మల్ని మోసపుచ్చుతున్నాడు. ఎందుకట? పోవనని చెప్పుచున్నాడే, హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేస్తున్న యొద్ద మీరు బయటకు వచ్చిన యెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును, తంజూరు చెట్టు ఫలమును తినుచు
తన బాల్ నీళ్లు త్రాగుచునుండును. ఇంకా కంటిన్యూ చేయండి. అటు పిమ్మట మీరు చావకు బ్రతుకున్నట్లు నేను వచ్చి మీ దేశమును అనగా గోధుమ ద్రాక్ష గల ఆహారమును ద్రాక్ష చెట్టు గల దేశమును మిమ్మల్ని తీసుకుని పోదును. యెహోవా మిమ్మల్ని నడిపించినని చెప్పి హిజ్కియా మిమ్మల్ని మోసపుచ్చుచున్నాడు. ఆయా జనముల దేవతలు ఏదైనా తన దేశమును అసూరా చేతిలో పడకుండా విడిపించిన హమాతు దేవతలు ఏమయ్యారు? పెద్ద అంటున్నాడు, హిజ్కియా మాటలు నమ్మకండి, మోసపోకండి, మిమ్మల్ని యెహోవా రక్షిస్తాడని చెప్తున్నాడు. ఆ దేవతలు ఆయా జనులు, ఆ రాజులు అందరూ ఏమైపోయారు? వాళ్ళందరినీ జయించేశాను నేను. హిజ్కియా అంత నాకు, హిజ్కియా అంతటి వాడు. ప్రజలారా మీరు మోసపోకండి అన్నాడు. కానీ హిజ్కియా ఆ ప్రజలకు ఒకే ఒక మాట చెప్పాడు. చూడండి 21వ వచనం. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చిండు చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరుకొనిరి. వాడు అలాగే అరుస్తాడు, అలాగే రంకిలేస్తాడు, మీసం దువ్వుతాడు, చొడలు కొడతాడు, కత్తి జులిపిస్తాడు, బోర చూపిస్తాడు. మీరేం అనకండి, కామ్గా ఉండండి అన్నాడు. ప్రజలకు ఇలా చెప్పాడు. అందుకు ప్రజలు ఏం చేశారట? ఆయన రెచ్చిపోతుంటే ప్రజలన్నీ విని మీకు మీ భూములు మీకు ఉంటాయి, మీ ఇల్లు మీకే ఉంటాయి, మీరు చక్కగా నీళ్ళు తాగుతారు, అన్నీ ఉంటారు, నాతో రాజీ చేసేసుకోండి అంటున్నాడు. అనేసంటే ఈ ప్రజలందరూ విని ఊరుకున్నారు, ఏం మాట్లాడలేదు. ఎందుకంటే హిజ్కియా చెప్పాడు, మీరు ఏం మాట్లాడకుండా కామ్గా ఉండండి, ఆడు కొంచెం బలం ఉంది, సైన్యం ఉంది, శక్తి ఉంది, అందుకు అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, ఏనివ్వండి, కానీ మీరు ఏం అనకండి అన్నాడు. చిన్నగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ వాక్యాలు కానీ చదివితే నా దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ప్రజల్ని ఎలా కాపాడాడు అనిపిస్తుంది మీకు. చదవండి. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే, ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు గనుక వారు నిర్మూలన చేసిరి. యెహోవా నువ్వు లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడివై ఉన్నావని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో మమ్మల్ని రక్షించము. అంతటా ఆమోజు కుమారుడు హిజ్కియా వర్తమానం పంపిన ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చిన అష్షూరు రాజైన సన్హెరీబు విషయం నీ ఎదుట ప్రార్థన చేసితివే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 37వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఇక్కడ ఉండొచ్చు చెప్తున్నాను. ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా వాడు బలవంతుడే, చుట్టుపక్కల రాజ్యాలు జయించాడు, ఆ దేవతలు నమ్ముకున్నారు ఆ రాజులు, కానీ ఆ దేవతలు వారిని కాపాడలేకపోయాయి. కానీ నువ్వు నిజమైన దేవుడు యెహోవా, నువ్వు శక్తి గల దేవుడు యెహోవా, ఆకాశమందు నీవే దేవుడవు తప్ప ఇంకొక దేవుడు లేడయ్యా. నేను నిన్ను నమ్మానయ్యా, నేను నిన్ను ఆశ్రయించానయ్యా, నేను నీ మీద ఆధారపడ్డానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అది భక్తి అంటే, అది విశ్వాసం అంటే, అది దేవుడి మీద ఆధారపడుట అంటే. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. 33వ వచనం చూడండి. 37వ వచనం నుంచి. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అతడు ఈ పట్టణంలోకి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఓ కేడుమనైన దాన్ని కనబరచడు, దాని ఎదురు మూటడి దెబ్బ కట్టడు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గంలో అతడు తిరిగిపోను. ఇది యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 1,80,000 మొత్తం ఉదయమున జనులు లేవగా వారందరూ మృతుల కళేబరములుగా ఉండిరి. చప్పట్లు కూడా దేవుడు చూద్దామా. దేవుడు మాట్లాడాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఎంతమంది నమ్ముతారు నవజన్ గారితో దేవుడు మాట్లాడతాడండి? దేవుని బిడ్డలారా, మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడుతున్న దేవుడు, ఎన్నో ప్రార్థనకు సమాధానం ఇస్తున్న దేవుడు, నేను ప్రార్థిస్తున్నప్పుడు నాతో మాట్లాడుతున్న దేవుడు. ఏమో మీతో మాట్లాడుతున్నా లేదో నాకు తెలియదు, మిమ్మల్ని కించపరచడం లేదు. అటువంటి స్వరం వినే శక్తి నీకు ఉందో లేదో. నేను మోకాళ్ళు వేసి ఆయన స్వరాన్ని వినగల శక్తి నాకు ఇచ్చాడు దేవుడు. నేను ముఖాముఖిగా దేవునితో మాట్లాడగలను. ఎంతోమంది గురించి ప్రార్థన చేసి చెప్పండి అండి, నేను ప్రార్థన చేసి చెబుతున్నాను, నేను వాళ్ళ జీవితాలు నెరవేరుతున్నాయి, వేల సాక్ష్యాలు ఉన్నాయి నాకు. నేను మాట్లాడగలను దేవునితో, నేను ముఖాముఖిగా దేవునితో మాట్లాడుచున్నానని చెప్తున్నాను. దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమన్నాడు? ఈ పట్టణం మీదకి రాడు,
ముట్టడి దెబ్బ కట్టడు, ఒక బాణమైన ప్రయోగించడు, ఏ దారిని వచ్చాడు ఆ దారిని నేను పంపిస్తాను అన్నాడు. 185,000 మందిని తెల్లారిసరి శవాలైపోయారు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ, చెప్పండి అమ్మా, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ వాళ్ళని జయించేశాడు నిజమే, చుట్టుపక్కల రాజులను జయించింది నిజమే, కానీ చుట్టుపక్కల రాజు లాంటి వాడు కాదు హిజ్కియా దేవుణ్ణి నమ్మినవాడు, జీవము గల దేవుణ్ణి నమ్మినటువంటి వాడు. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీకై సాక్షిగా నేనుందును నా జీవితాంతము. నీ చిత్తము నెరవేర్చుట నాకు ఆయా రోగాలు, ఆయా ఇబ్బందులు, ఆయా శత్రువులు, ఆయా వ్యక్తులు జయించిన మాట నిజమే, కానీ నువ్వు దేవుణ్ణి నమ్మిన వాడివి. చెప్పండి, నువ్వెవరిని నమ్మావు? చెప్పండి, నువ్వెవరిని నమ్మావు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వెవరిని నమ్మావు? దేవుణ్ణి నమ్మావు నువ్వు. ఇశ్రాయేలు కాపాడేవాడు కొనుకోడు. ఎంతమందికి ఉంది ధైర్యం చెప్పండి, నేను దేవుణ్ణి నమ్మానని? కరువు నిజమే, కానీ నేను ఎవరిని నమ్మాను? నేను దేవుణ్ణి నమ్మాను. శత్రువు నిజమే, వారు బలవంతులే, కానీ నేను ఎవరిని నమ్మాను? దేవుణ్ణి నమ్మాను అనుకోండి. మన విశ్వాసం ఏమవుతుందండి? బలపడుతుంది. ఇంకా చెప్పాలంటే వెళ్ళి దేవతకు ప్రార్థన చేసుకుంటున్నాడట, వెనక నుండి వచ్చి ఆ కొడుకులు అతన్ని చంపేశారు. నేను ఈ ప్రార్థన చేశాను, సరే అంతటితో చాలు, వెనుతిరిగి వెళ్ళిపోయాడు చాలు, మళ్ళీ అతను ఇలా చనిపోయాడని ఎందుకు రాయించాడు దేవుడు అని నాకు అర్థమైన విషయం ఏంటంటే, మళ్ళా ఎలాగైనా రావాలని చూస్తున్నాడు. ఒరి బాబు బుద్ధి చెప్పినాను, ఇంకా బుద్ధి రాలేదు, అయితే నేను తీసేస్తున్నాను. దేవుడు ముందు సైన్యాన్ని తీసేసాడు, తర్వాత అతను రాజుని తీసేసాడు. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తర్వాత మోయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రావళి నుండి సిరియను తట్టుని గొప్ప సైన్యం బట్టి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించు వారు అసన్సోన్ తామారు అని ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారణ మనస్సు నిలుపుకొని ఏదో అంతటా ఉపవాస దినమును ఆచరింపవలని చాటింపగా. ఇదే అందరికీ తెలిసిన విషయాలే, మరోసారి చెప్తున్నాను. యెహోషాపాతు మీదకి ఒక్కసారి సమస్యలన్నీ చుట్టుముట్టేశాయి, ఒకేసారి అన్నీ. ఒక్కో పర్యాయం మన జీవితంలో ఒక్క కష్టం కాదు, ఎన్నో కష్టాలు ఒకే పర్యాయం వచ్చేస్తాయి. ఒక సమస్య తట్టుకుంటాం, ఒకవైపునైతే యుద్ధం చేస్తాం, చుట్టూ సమస్యలు వచ్చేస్తాయి. ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు, ఇంటి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉన్న వాళ్ళతోటి లేని వారితో, అయిన వారితో, కాని వారితో, ప్రతి దాంతో సమస్య వచ్చేస్తుంది. ఏంటండి దేవుడా, ఒక్కటే తట్టుకుంటాను, ఇన్నెక్కడ తట్టుకుంటాను? ఒక బాధ అయితే పడతాను, ఇన్ని బాధలు ఎక్కడ పడతాను? అవునా కాదా? ఒక్కరితోనే బాధపడతాను, ఇన్ని బాధలు ఎక్కడ పడతాను అని మనకు అనిపిస్తుంది. యెహోషాపాతుకు అలాగే సైన్యులు అన్నీ చుట్టుముట్టేశాయి, సమస్యలు చుట్టుముట్టేశాయి. దేవుని బిడ్డలు ఒకటే చేస్తారు, వారు వెంటనే ఉపవాసాన్ని చాటించాడు. సాధారణ వాళ్ళు చుట్టుముట్టినప్పుడు మనం ప్రకటించవలసింది ఉపవాసం. అయితే 3 రోజులు ఉపవాసం ఉంటాను, వారం రోజులు ఉపవాసం ఉంటాను. ఆ సమస్యలు ఎలాగున్నాయా? సాతాను ఎంత దాడి చేస్తున్నాడు నా మీద, నాకు ఇన్ని బాధ, ఇన్ని సమస్యలు సృష్టించాలనుకుంటున్నాడా? అయితే 40 రోజులు ఉపవాసం చేస్తాను, లేదా 3 రోజులు అన్నపాలన మానేసి ఉపవాసం చేస్తాను. నువ్వు ప్రకటించావనుకో, సాతానికి భయం కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగాలు చేసేవారికి సాతాను భయపడేట, పాటలు పాడేవారికి భయపడేట, వాయిద్యాలు వాయించేవారికి భయపడేట, కానీ ప్రార్థన చేసేవారికి సాతాను భయపడతాడట. ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన చేస్తావు, పౌరుషం తెచ్చుకున్నావు, రోషం తెచ్చుకున్నావు, ఇక లాభం లేదు, ఉపవాసం ఉంటాను అంతే. ఉపవాసాన్ని సాటించేశాడు. 12, 13, 14 చదవండి. యెహోవా మా దేవా, నువ్వు వారికి తీర్పు తీర్చవా?
మా మీదకి వచ్చి గొప్ప సైన్య యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ కుటుంబానికి ఏ సమస్య వచ్చిందనుకో, అప్పుడు దేవుని దగ్గరికి ఎలాగో తెలుసా? నువ్వు, నీ భార్య, నీ పిల్లలు అందరూ మోకాళ్ళు వేసేయండి. నీ కుటుంబంకి సమస్య వచ్చిందనుకో, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు అందరూ ఉపవాసం అనండి. అప్పుడు దేవుడి దగ్గరికి నువ్వు ఎలాగెళ్ళట్టు? భార్య పిల్లలతో ఉపవాసం ఉండి వెళ్ళినట్టు. ఇది ఒక్కరు ఉపవాసం కాదు, శిశువులతో, భార్యలతోనూ పిల్లలతోనూ. శిశువులు అంటే పాలు తాగే పిల్లలండి. యెహోవా సన్నిధిని నిలబడ్డారు. వీళ్ళు నిలబడ్డారు. ప్రభువా, దేవా, యుద్ధం వచ్చేస్తుంది నాయన, మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి. మనమైతే ఏం చేస్తాం తెలుసా? ఇటువంటి సమస్యలు వస్తే యుద్ధం యెహోవాదని మన నిత్యం మీద పడుకొని నిద్ర చేస్తాం. లేదా టీవీల మీద కూర్చొని టీవీలు చూస్తుండి గుర్తుకొచ్చినప్పుడు, లేదా మధ్యలో బ్రేక్ వస్తుంది చూస్తే, ఆ బ్రేక్ వచ్చినప్పుడు ప్రభా సేవకులకు సహాయం చేయండి, చర్చికి సహాయం చేయండి, మాకు సహాయం చేయండి, మళ్ళీ లోపల వచ్చిందేమో అలా ప్రార్థన చేస్తాం. చేయకపోతే బాగోదని చేస్తాం, చేయకపోతే దేవుడు ఏమంటాడని చేస్తాం. కానీ వాళ్ళు అలా చేయలేదు, అలా నిలబడలేదు. వాళ్ళ ఎంత భారం ఉందో చూడండి. భార్య, పిల్లలు, శిశువులు, పిల్లలు అందరూ వచ్చేసారు, దేవుని సన్నిధిలో నిలబడ్డారు. ఇంతమందిని చూసిన తర్వాత దేవుడు కాదనగలడా? 15వ వచనం చూడండి. యూదా వారలారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, చెడియకుడి. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించారు? ఎవరిని ఆశ్రయించాలి? మనం ఎవరిని శరణు చొచ్చాలి? ఎవరు రెక్కల క్రిందకి వెళ్ళిపోవాలి? మన బాధ, మన నిస్సహాయతను, మన చేతగానితనం ఎవరు చెప్పుకోవాలి? శత్రువు దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. శత్రువు దగ్గరికి వెళ్ళి కనికరించో, జాలిపడిన బతిమాలవలసిన అవసరము దేవుని బిడ్డలకు లేదు. దేవుని బిడ్డలు అలా చేయరు. దేవుని బిడ్డలు పోరాడతారు. దేవుని బిడ్డలు చేతులు కట్టుకున్నా, మోకరించినా, తలదించినా, బ్రతిమాలినా దేవుని దగ్గర మాత్రమే చేస్తారండి. ఆమేన్. ఎక్కడా? దేవుని దగ్గర మాత్రమే. అక్కడే మనం తగ్గించుకోవాల్సింది, అక్కడే తలదించుకోవాలి. ఆయన కాలే మనం పట్టుకోవాలి. ఇంకెవరి కాలు పట్టుకోవాల్సిన అవసరము లేదు. ఒక్క కాలు పట్టుకుంటే చాలు. ఎవరు అండి అవి? దేవుని కాలు పట్టుకుంటే చాలా. ఇప్పుడు రంగంలోకి ఎవరు దిగారండి? దేవుడు దిగాడు. తట్టుకోగలరా? దేవుడు రంగంలో దిగితే ఎవరు తట్టుకుంటారండి? మాటు వారిని పెట్టాడు, మొత్తం హతమైపోయారు. మంచి మాట, నాకు ఇష్టమైన మాట చూద్దాం. చూడండి 29వ వచనం చూడండి. 2వ రాజు గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు శత్రులతో యెహోవా యుద్ధము చేసినని దేశం రాజ్యంలో వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చును. మీకు ఏమర్థమైంది వాక్యం చదివినప్పుడు? ఇశ్రాయేలుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని ఎవరు తెలిసిందట? ఇతరులకు తెలిసిందే. అందుకు వారు వినగా దేవుని భయం వారి మీదకి వచ్చాను. అంటే చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు కూడా భయపడిపోయాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యెహోషాపాతు పక్షంగా యుద్ధంలోకి ఎవరు దిగారు? దేవుడే దిగాడని చుట్టుపక్కల వాళ్ళు తెలిసిపోయింది. అది దేవుని శక్తి, అవి దేవుని కార్యాలు, అది దేవుడు బిడ్డల పక్షంగా దేవుడు చేసేటువంటి పనులు. దేవుని స్తోత్రం. మనకు తెలుసు. ఇంకొక ముగింపులో క్లుప్తంగా మీతో చెబుతున్నాను. చూడండి, యూదులను అందరినీ సంహరించేమని శాసనం వచ్చేసింది. మొర్దెకై వంగి నమస్కారం చేయలేదు, ఈడు వంగి నమస్కారం చేయలేదు, మొత్తం యూదుల్ని నాశనం చేస్తాడు హామాను. ఏమండి అప్పుడు కానీ మనం ఉంటే ఏమంటాం? చూసావా, నువ్వు వంగి నమస్కారం చేయకపోవడం వల్ల నీ వల్లే మా మీదకి, నువ్వు వంగి నమస్కారం పెట్టేస్తే, నువ్వు వంగి నమస్కారం పెట్టేస్తే ఈ బాధ ఏది మనకి?
రాదే, నేను ప్రార్థన రాను పో అంటాం మనమైతే. ఇంకా ప్రార్థన రాని పోనేంటి, అవసరమైతే నువ్వు అనుభవించు, నేను ఆ హమాంతో పోతామంటాం. అంతేనా? ఇజ్రాయేల్ ప్రజలు అలా చేశారా? మొర్దెకైని అడిగారా, ఏరా బాబు నువ్వు వంగి నమస్కారం చేయబడాలి, మొత్తం అందరి మీదకి వచ్చింది కదా అని అన్నారా? అనలేదు. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పానే, నీ వల్ల వచ్చింది. ఇప్పుడు ఎదుటివాడిని పాయింట్అవుట్ చేయడం అన్నది శాటిన్ లక్షణం అని మీతో చెప్తున్నాను. సాతాను గుణం అది. మనకి శత్రువు ఒకడే, ఎవరో తెలుసండి? అపవాది. నీకు విరోధిగా ఎవరు కనిపించాలంటే సాతాను. నీ కష్టం వస్తే ఎవరి వల్ల కష్టం వచ్చింది అనాలంటే సాతాను వల్ల వచ్చింది అనాలి. ఆయన వదిలేస్తావు, అది కరెక్ట్ కాదు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 9-10 వచనాలు. ఎస్తేరు మొర్దెకై కబురు పెట్టింది, నేను రాజు యొద్దకు వెళ్ళడం లేదని. ఎస్తేరు రానే ఉంది. ఒకవేళ రాజు సంహరిస్తే యూదులందరినీ చంపేస్తారు, కానీ ఎస్తేరుని మాత్రం చంపడం. అందుకు పోతే యూదులే పోతారు కదా, నాకేమని, నాకేం కాదని, ఓ ఎస్తేరు నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో అని చెప్తున్నాడు. ఈ సమయమందులో మాట్లాడక మౌనంగా ఉండేవాళ్ళు యూదులకు సహాయం విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చినుండు, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చేదేమో ఆలోచించుకోనమని చెప్పమని. చప్పట్లు కూడా చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? మేమందరం యూదులమే. వస్తారు, నువ్వు యూదురాలువే, కానీ ఈరోజు రాణిగా ఉన్నావు, మమ్మల్ని అందరూ చంపేస్తాడు, నిన్ను మాత్రము చంపడు, ఎందుకంటే నువ్వు రానివు కాబట్టి. అందుకు నాకెందుకని నువ్వు ఊరుకోవచ్చు. కానీ ఒకటి చెప్తున్నాను, ఈ సమయం అందు నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయము మరి ఒక దిక్కు నుండి వస్తుంది. చప్పట్లు కూడా తెలుస్తుంది. అంతేగాని యూదులను, ఆయన ప్రజలను దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టాడు. నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, సహాయం వేరొక దిక్కు నుండి దేవుడు రప్పిస్తాడు. కరెక్టే కాదా? నా జీవితంలో ఎన్నో కార్యాలు నేను చేస్తానన్న వాళ్ళు ఎవరు చేయలేదండి. మీ జీవితాలు ఎప్పుడు భయపడకండి. నీకు డబ్బు కావాలి, అప్పు కావాలి, ఎవరో ఇస్తారనుకున్నావు, వాళ్ళు ఇవ్వలేదు, నువ్వేం భయపడక. వాళ్ళ ద్వారా కాకపోతే దేవుడు ఇంకోటి ద్వారా సహాయాన్ని రప్పిస్తాడు. ఆయన బిడ్డలకి సహాయం రప్పించుకుంటే ఎప్పుడు ఆగడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత మాట అన్నాడో చూడండి. ఏదో క్షేమంగా ఉన్నాను కదా నువ్వు ఊరుకుంటే నాశనం మాకు రాదు, మాకు విడుదల వస్తుంది. ఆ నాశనము నీకు వస్తుంది, నీకు వస్తుంది నాశనం, మాకు సహాయం వస్తుంది, నీకు నాశనం వస్తుంది అన్నాడు. ఇది ఎంత పవర్ఫుల్ డైలాగ్ అండి. వెంటనే సరే అయితే మీరు ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేయండి, నేను నా చలికత్తెలు కూడా వెళతామన్నాడు. 6వ అధ్యాయం 13వ వచనం, 7వ అధ్యాయం 10వ వచనం చూసి మనం ముగించుకుందాం. తర్వాత ఇంకో మాట. హామాను తన సంభవించినంత తన భార్య అయిన జెరుషును సన్నిధిని తెలుపుగా, అతని ఎదురున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరుషు ఎవరి చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు భార్య అయిన అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదమని అతనితో అనిరి. శీతాకాలం, వర్షాకాలం, వేసవికాలం, ఇంకో కాలం ఉంది, పోయే కాలం అంట. పోయే కాలం వస్తే ఎవడేం చెప్పినా ఇంకా ఆగరట, వినరట, అని దగ్గర పడ్డదన్నమాట. ఈ హామానుతో భార్య అతని స్నేహితులందరూ చెప్పారు, బాబు మొర్దెకైతో నువ్వు గొడవ పడుతున్నావు, ఆ మొర్దెకై యూదుడయ్యా. ఎవరా మొర్దెకై? యూదుడు. అతనితో పెట్టుకుంటే నీవు నాశనం అయిపోతావు, అవశ్యకముగా చెడిపోతావు, నువ్వు వద్దు అని చెప్పారు. గ్రహించారు. ఎవరు చెప్పారండి? భార్య చెప్పింది, స్నేహితులు చెప్పారు. విన్నాడా? నేనేంటి, నాకున్న అధికారం ఏంటి, నాకున్న బలం ఏంటి, రాజు దగ్గర నాకున్నటువంటి పలుకుబడి ఏంటి, వాడంతా అహంకారం, గర్వం, అహంకారం, గర్వం. 7వ వచనం 10వ వచనం చూద్దాం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. తెల్లవారులు మెలకువగా ఉండి ఉరికొయ్యను తయారు చేయించాడు. ఎంత జరుగుతున్నా ఎవరు చెబుతున్నా వినకుండా ఉరికొయ్యను తయారు చేయించాడు. చివరికి ఆ ఉరికొయ్య మీద
హామానే ఉరి తీయబడ్డాడు. ఎవడు తీసుకున్న గోతులో దేవుడిని పెట్టిన దేవుడు కాపాడుకుంటాడు. చప్పట్లు కొట్టండి. దేవుడు నమ్మని పెట్టిన దేవుడు కాపాడుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క ప్రశ్న వేస్తామని చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎన్నో సమస్యలు మేము ముందుని పెట్టాను. దావీదు, గొలియాతు, హిజ్కియా, అష్షూరు రాజు, యెహోషాపాతు, అష్షూరు రాజు, హిజ్కియా, అష్షూరు రాజు, వీళ్ళందరినీ ముందు పెట్టాను. వీళ్ళందరూ ఎదుర్కొనే సమస్యల ముందు మన సమస్యలు ఎంత? వీళ్ళు ఎదుర్కొనే శత్రువు ముందు మన శత్రువు ఎంత? చాలా చిన్నవి. వాటన్నిటిలో నుంచి విడిపించి తప్పించి అంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన దేవుడు నీకు, మనకి, అందరికీ విజయాన్ని దేవుడు ఇస్తాడు. అయితే మనం ఎలాగ ఉండాలి? ఎలా ఉండాలి? దావీదులాగా ఉండాలి. సౌలులాగా ఉండకండి, దావీదులాగా ఉండండి. యెహోషువలాగా ఉండాలి. ఆమేన్. కాలేబులాగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హిజ్కియాలాగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యెహోషాపాతులాగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎర్ర సముద్రం ఏమన్నాడు? యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయను, మీరు ఓరకయ్యే నిలుచుండి చూడండి. ఎవరు చేస్తాడు యుద్ధం? దేవుడు చేస్తాడు. అలా నిలుచుండి అన్నాడు. చూసారా? ఎలీషా చుట్టూ సైన్యం చుట్టుముట్టేసింది. 2 రోజుల 6-16 వచనం. చుట్టుముట్టేసినప్పుడు అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులు ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడిని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరిచను కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతుడు అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండుట చూచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలీషా చుట్టూ సైన్యం చుట్టుముట్టేసింది. ఎందుకంటే సాతాను ఎవరిని గురిగా పెడతాడు? సాతాను గురి ఎవరండి? పొలలేరినప్పుడు సాతాను గురి ఎవరు? పౌలు. సేవలోని సంఘంలోని ఇబ్బంది కలిగించాలంటే సంఘంలో సేవను పాడు చేయాలి, మినిస్ట్రీని పాడు చేయాలి, సంఘాన్ని పాడు చేయాలంటే సాతాను ఎవరిని ముందు టార్గెట్ చేస్తాడు? సేవకుని టార్గెట్ చేస్తాడు. అప్పుడు మీరేమనుకుంటారు? నేను మంచివాడిని, పాస్టర్ గారు చెడ్డవాడు అనుకుంటారు. అసలు సంగతి నీకు తెలియదు. అసలు సంగతి నీకు తెలియదు. నువ్వేం కాదు. శత్రువు ఎవరంటే సాతానుడు. వాడిని ఎవరిని గురిగా పెట్టుకోవాలో సాతానికి తెలుసు. సాతాను తెలుసు ఎవరిని గురిగా పెట్టుకోవాలో. అందుకు ఎలీషాను బంధించేద్దామని చుట్టూ సైన్యం చుట్టుముట్టేశాడు. ఈ పనివాడు చూసే అయ్యి బాబో సైన్యం చుట్టుముట్టాడని చూసి, మరి దేవుళ్ళో లేడు కదండి, అటు ఇటు మనిషి, ప్రవక్తను వదలడు, పరిచర్య వదలడు, దేవుళ్ళో లేడు. అటువంటి బ్రతికింది. అంచేత భయపడిపోయాడు. ఇప్పుడు ఎలీషా అన్నాడు, అతడు భయపడవద్దు, మన పక్షం ఉన్నారు వారికి అధికులు అని చెప్పి యెహోవా వీడిని చూసినట్టు వీళ్ళు కళ్ళు తెరవమన్నాడు. వీడు కళ్ళు గుడ్డడాడు. వీడి కళ్ళు తెరవమని దేవుడు వారి కళ్ళు తెరిచాడట. అప్పుడు ఎలీషా చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి. అంటే ఈ కళ్ళతో కాదు చూడవలసింది, ఆత్మీయ నేత్రాలతో చూడాలి. అప్పుడు ఆ వచ్చిన వారు అంధత్వంతో మొత్తేశాడు. దేవుని బిడ్డలారా, ఇటువంటి కార్యాలు ఎన్నో మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందాం. రోమీ రాసిన పత్రిక 8:31 వచనం. ఈ మాట మీరు చెబుతూ మందిరాల్లోంచి వెళ్ళండి. ప్రతి సమయంలో, ప్రతి కష్టంలో, ప్రతి శ్రమలో, ప్రతి దుఃఖంలో, ప్రతి బాధలో ఈ మాట అనుకొని వెళ్ళండి. వాక్యం అంతా ఎందుకు అనవసరం? మనం వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు చెప్పి వెళ్ళిపోతే చాలు అనుకోకండి. అయ్యగారు ప్రార్థన చేస్తే చాలు అనుకోకండి. మీరందరూ విశ్వాసంలో బలంగా ఉండాలి. మీలో ఎవరిలో అవిశ్వాసం అనేది కనిపించకూడదు. నాకు ఎవరు కనిపించాలి తెలుసా? మీలో దావీదు కనిపించాలి, మీలో యెహోషువ కనిపించాలి, మీలో ఎవరు కనిపించాలి? కాలేబు కనిపించాలి, హిజ్కియా కనిపించాలి, యెహోషాపాతు కనిపించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:31 ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా విరోధి ఎవడు? దేవుడు ఎవరి పక్షం ఉంటాడు? మన పక్షంగా ఉంటాడా, విరోధ పక్షంగా ఉంటాడా? నీ పక్షంగా ఉంటాడా, నీ విరోధ పక్షంగా ఉంటాడా? నీ పక్షంగా ఉంటాడు, మన పక్షం ఉంటాడు. దేవుడు మన పక్షమున ఉండగా విరోధి ఇప్పుడు చెప్పిన దేవుడు నీ పక్షం ఉండగా నీకు విరోధి ఎవడు? దేవుడు నా పక్షమున ఉండగా
నాకు విరోధి ఎవడు అనుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. అప్పుడు ఆ వాక్యాన్ని హృదయంలో పరిపూర్ణంగా పనిచేసినాడు. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. వీరిని వాక్యాన్ని హృదయాల్లో భద్రపరచుకోండి. యుద్ధము యెహోవాది. మనం మనల్ని ఆధారం చేసుకోలేదు, మన బలమును ఆధారం చేసుకోలేదు, మన శక్తిని ఆధారం చేసుకోలేదు. మనం నమ్మిన దేవుడిని మనం ఆధారం చేసుకున్నాం. నీవు నమ్మిన దేవుడు నీకు ఆధారం. నీ బలము దేవుడు, నీ కేడము దేవుడు, నీ శౌర్యము దేవుడు. నువ్వు దావీదు వలె ఉండాలి. శత్రువుని ఎప్పుడు ఘనపరచవద్దు. శత్రువు బలాన్ని తలుచుకొని నువ్వు భయపడవద్దు. దేవుని శక్తిని తలుచుకొని ధైర్యంగా ఉండు. నీ మీద, నీ చుట్టుముట్టిన, నీ మీదకి వస్తున్న ప్రతి సమస్యను బట్టి దేవుని ఆధారం చేసుకుని నువ్వు ముందుకు వెళ్ళాలి. దయచేసి హిజ్కియా వలె దేవుణ్ణి ఆశ్రయించండి. యెహోషాపాతు వలె ఉండండి. కాలేబు వలె ఉండండి. యెహోషువ వలె ఉండండి. మోషే అహరోనుల వలె ఉండండి. ధైర్యం కలిగి ఉండండి. బలము కలిగి ఉండండి. భయంతో బ్రతకండి. ధైర్యంగా బ్రతకండి. శత్రువుకు తలవక్కకండి. శత్రువుతో పోరాడండి. దేవుణ్ణి ఆధారం చేసుకోండి. విజయం మనదే. లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, వీరిని వాక్యాన్ని మా హృదయాలు స్థిరపరచు, బలపరచు. తిరిగి ఆత్మ ద్వారా బోధించండి, పరిశుద్ధాత్మ ద్వారా బోధించండి. ఎవరు ఏ విధమైన పోరాటంలో ఉన్నారో, ఏ యుద్ధంలో ఉన్నారో ఆ యుద్ధంలో వారికి విజయాన్ని దయచండి. ఆ యుద్ధం చేస్తుంది నీవు అనేటువంటి విశ్వాసం వారి హృదయాలు కలిగించండి తండ్రి. దావీదు యుద్ధంలో నిలబడ్డాడు, కానీ యుద్ధాన్ని మీరు చేశారు తండ్రి. నీకు వందనాలు. ఆయా భక్తులు, రాజులైన వారిని నిన్ను ఆశ్రయించారు. వారి పక్షంగా నువ్వు యుద్ధం చేశావు తండ్రి. శత్రువులు కూడా దేవుడే వారి పక్షంగా మనతో యుద్ధం చేసి గ్రహించి వారు వెనక్కి తగ్గారు. నాయన, నీ పక్షంగా నీ బిడ్డలకు అంత ధన్యత నువ్వు ఇచ్చావు కాబట్టి అటువంటి శ్వాసంలో విని వారి హృదయాలు స్థిరపరచండి, బలపరచండి. రోగులకు స్వస్థ యేసు నామములో కలుగునుగాక. అపోజ పీఠముడు విడుదల యేసు నామములో కలుగునుగాక. దురాత్మక ఉద్దేశములన్నీ యేసు నామములో లయపరుస్తున్నాను. చదువుతున్న బిడ్డలను దీవించండి. చదువులకు ఏదైనా ఇబ్బంది లేకుండా చూడండి. వివాహ విషయంలో సహాయం చేయండి. రోగులకు స్వస్థ ఇవ్వండి. నాయన, విదేశ ప్రయాణంలో ఉన్న వారికి తోడై ఉండండి. సమస్తం దీవెనకరంగా ఉంచండి. ఆర్థిక ఇబ్బందులు దూరపరచండి. అవసరాలు తీర్చండి. అక్కలు తీర్చండి. ప్రతి భయమును పోగొట్టండి. ధైర్యమును, నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. నువ్వు మా పక్షమునగా మాకు విరోధి ఎవడైనటువంటి ధైర్యంతో నీ బిడ్డలు నిలిచడం సహాయం చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.